బాగుండాలి, చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలని చిరంజీవి గారికి మేము మొత్తం అంతా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఆయన కూడా అన్ని సానుకూలంగా స్పందించి ఆయన చేతిలో ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి, అలాగే మొత్తం టోటల్గా రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు మీటింగ్ ఉంది, చిరంజీవి గారితో రేపు మీటింగ్కి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది కూడా వాదన విని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి షార్ట్లీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ప్రాబ్లంని బాధని అర్థం చేసుకున్నాం, అటికాసి అర్థం చేసుకున్నాం. కార్మికుల సైడ్ కూడా ఏ బాధ వాళ్ళు కూడా విని రెండు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. అది త్వరలోనే అంటే రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉందంట. రేపు ఫెడరేషన్ మీటింగ్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక డిసిషన్కి వస్తానని సార్ పెద్ద ఆయన చెప్పారు చిరంజీవి గారు. కనుక ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు చిన్న వాళ్ళకి న్యాయం చేస్తారని ఎందుకు పూర్తిగా నమ్మకం ఉందంటే 2000 టికెట్ రేట్లు 5 రూపాయలు అమ్మినప్పుడు 35 రూపాయలు అమ్మినప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి ఇండస్ట్రీ ఎవరు కూడా రాకపోయినా ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా ఆయన మా ఇండస్ట్రీ కోసం తగ్గుతున్నానని చెప్పి చిన్న సినిమా నిర్మాతలకి పెద్దవాళ్ళకి అందరికీ చేసి ఒక జీవో తీసుకొచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీని కాపాడింది కూడా చిరంజీవి గారే. కాబట్టి అందుకే మేము మా బాధ ఇప్పుడు సడన్గా సినిమా షూటింగ్ ఆగిపోతే చిన్న సినిమా నిర్మాతలకు ఎంత ఇబ్బంది వస్తుందో అలాగే పెద్ద సినిమా నిర్మాతలకు కూడా అంతే ఇబ్బంది వస్తుంది. ఈగోలకు పోకుండా కొంతమంది ఈగోలకు వెళ్ళారు, కొంచెం ఏదో ప్రాబ్లం జరిగింది, దాని దాకా వెళ్ళట్లేదు. ఇది పెద్ద ఆయన చిరంజీవి గారు చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. కనుక దయచేసి చిరంజీవి గారు పెద్దగా తీసుకొని మా బాధని కష్టాన్ని అర్థం చేసుకోమని ఇంతసేపు మా బాధని చాలా చక్కగా విన్నారు. ఇంకా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఒకటి ఇప్పుడు ఇది ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తక్కువదంతా కూడా ఆయన ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు. కనుక పూర్తిగా మాకు హామీ ఇచ్చారు చిన్న సినిమా నిర్మాతలకి. ఫెడరేషన్ వాళ్ళతో ఈ కండిషన్ పూర్తిగా మాట్లాడుతాను. ఆ వేజెస్ కూడా పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను సార్ట్అవుట్ చేసి మీకు తప్పకుండా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అన్నారు. థ్యాంక్ యూ. గతంలో అంటే 2018లో అగ్రిమెంట్లు అయిన దాంట్లో 25% చిన్న సినిమాలకి తగ్గిస్తాము అని ఒక లెటర్ ఇచ్చారు. అది అమలు చేయలేదు. 2022లో 15% ఇస్తామని అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు. అది అమలు చేయలేదు. కనుక ఫెడరేషన్ కూడా అది వైలేషన్ చేసింది. కాబట్టి 5 కోట్ల లోపల సినిమాలకి గతంలో ఇచ్చిన అగ్రిమెంట్ అది అమలు చేయాలి. చిన్న సినిమా నిర్మాత క్యూబ్ డబ్బు కూడా రావట్లేదు, కష్టాల్లో ఉన్నారు, షూటింగులు చేస్తే ఇబ్బంది ఉన్నాయి. 200 సినిమాలు చిన్న సినిమాలు అవుతాయి, పెద్ద సినిమాలు 100 అవుతున్నాయి. కనుక 200 పైన చిలుక సినిమాలకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి తగ్గించమని ఏదైతే అడిగామో వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు మొన్నైతే. కనుక చిరంజీవి గారిని మేము అడిగింది ఏంటంటే అది ఒప్పించి ఆచరణలో ఉండేటట్టు మేము రిక్వెస్ట్ చేయడానికి మేము సార్ని కలడానికి వచ్చాం. రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉంది. రేపు ఫెడరేషన్ మీటింగ్లో అన్ని ఫైనల్ చేస్తానని చెప్పారు. గుడ్ న్యూసే చెప్తానని చెప్పారు. ఆచరణ సాధ్యం కానప్పుడు మీరు కౌన్సిల్లో కానీ ఛాంబర్లో కానీ మాట్లాడకుండా ఇలా మళ్ళీ అగ్రిమెంట్లకు వచ్చినప్పుడు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఆచరణ సాధ్యం